గుడికి వచ్చిన భూమితో శారద, అసలు ముందు నీ మనసులో ఏముందో నువ్వు అది తెలుసుకోమ్మా. ఒకవేళ నా కొడుకు దగ్గర ఉద్యోగం కావాలనుకుంటే నీ మనసులో ఏముందో క్లియర్గా వాడితో చెప్పేసాయి. ఒకవేళ నీకు వాళ్ళే కావాలనుకుంటే ఆ దత్తత జరిగిన తర్వాత హాయిగా ఆ ఇంట్లోనే ఉండిపో. అంతేకాని దయచేసి మళ్ళీ మళ్ళీ నా కొడుకుని ఇబ్బంది పెట్టొద్దమ్మా. మొన్న నువ్వు చేసిన అవమానానికే నా కొడుకు ఎంతగానో కుంగిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి వాడు బయటపడుతున్నాడు. దయచేసి వాడి మనసుకి మరొకసారి నువ్వు గాయం చేయొద్దు అని చెప్పి అలా శారద భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక శారద మాటలకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి ఇంటికి తిరిగి వస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయాన్నే అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గుడికి వెళ్ళాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను శారద ఆంటీని గుళ్ళో కలిశాను అని భూమి అనగానే, ఏంటి శారదను కలిసావా, ఎందుకమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏం లేదు మామయ్య, ఒకవేళ దత్తత కార్యక్రమం జరిగిపోతే గగన్ గారు నన్ను జాబ్లో నుండి తీసేస్తాను అన్నారు కదా. గగన్ గారు ఎవరు చెప్పినా వినరు. ఒకవేళ శారద ఆంటీ చెప్తే ఖచ్చితంగా ఆంటీ మాట వింటారు. అందుకే ఆంటీని గగన్ గారిని కన్విన్స్ చేయమని బతిమలాడడానికి వెళ్ళాను అని భూమి అంటూ ఉంటుంది. శారద ఏమనిందమ్మా, గగన్ని కన్విన్స్ చేస్తాననిందా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, ఆంటీ ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడారు. నీకు మా అబ్బాయి దగ్గర ఉద్యోగం కావాలనుకుంటే నీ మనసులో ఏముందో క్లియర్గా వాడితో చెప్పేసేయని ఆంటీ కరాఖండిగా చెప్పేశారని చెప్పి భూమి అంటూ ఉంటే, మరి శారద అనేది కూడా కరెక్టే కదమ్మా. నీ మనసులో ఉన్న మాటను గగన్కి క్లియర్గా చెప్పేసేయి. ఇప్పటికైనా గగన్ని దూరం చేసుకోకు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటే, మీరు కూడా అలా అంటారేంటి మామయ్య, నేనిప్పుడు గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పటి వరకు పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. నేనే నాన్న సొంత కూతురుని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ దత్తత కూడా ఆగిపోతే నాన్నకు మళ్ళీ నేను దూరం అయిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, చూడమ్మా భూమి, నువ్వు ఆయన రక్తం పంచుకొని పుట్టిన కూతురువి. ఈరోజు కాకపోతే రేపైనా ఆయనకి నీ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి నిన్ను క్షమిస్తారు. కానీ ఇప్పుడు కనుక గగన్ నీకు దూరం అయిపోతే మళ్ళీ నీకు దగ్గర అవ్వలేడు. ఒకసారి నువ్వే ఆలోచించుకో. అవతల నక్షత్ర, అపూర్వ ఇద్దరూ కలిసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి శారద దగ్గరికి వెళ్ళారట. నక్షత్ర బలవంతంగా కాఫీ పెట్టి శారదకి ఇచ్చిందట. ఆ కాఫీ తాగిన శారదకు నోటి వెంట మాట రాకపోవడంతో అప్పుడే పెళ్లి సంబంధం గురించి మాట్లాడేసరికి గగన్కి నక్షత్రకు పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా అని అపూర్వ శారదని అడగడంతో అప్పుడు శారద ఆ కాఫీని మింగలేక కక్కలేక ఊ అనేసరికి అదే అంగీకారం అనుకొని శారద పెళ్లికి ఒప్పుకుందనుకొని ఆనందంగా అక్కడి నుండి వచ్చేసారటమ్మా. వాళ్ళ పాటికి వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఒకవేళ ఈరోజు నక్షత్రాన్ని గగన్ అసహించుకున్నా పదే పదే నక్షత్ర వాడి వెంట పడడం వల్ల నక్షత్ర అంతలా ప్రేమిస్తుంది కాబట్టి వాడి మనసు మారిపోవచ్చు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏంటి మావయ్య మీరనేది, పెళ్లి సంబంధం మాట్లాడడానికి అపూర్వ నక్షత్ర కలిసి ఆంటీ ఇంటికి వెళ్ళారా అని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు గగన్ని ఇంతలా ప్రేమిస్తున్నావన్న విషయం శారద కానీ గగన్ కానీ తెలీదు. కాబట్టి వాళ్ళు నువ్వెలాగూ ప్రేమించట్లేదు కదా అని చెప్పి నక్షత్రతో కమిట్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా నాశనం అయ్యేది నీ జీవితమే. గగన్ దూరం అయితే నువ్వు తట్టుకోగలవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మో లేదు మామయ్య, ఆ మాట ఊహించుకోవడానికే ఎంతో కష్టంగా ఉంది. ఆయన నా ప్రాణం, ఆయన దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి ఆలోచిస్తూ ఇక నక్షత్ర గది వైపు నుండి వెళ్తూ ఉంటుంది. నక్షత్ర హాయిగా బెడ్ మీద కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటే ఇక భూమికి కృష్ణప్రసాద్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సంబంధం మాట్లాడడానికి గగన్ ఇంటికి నక్షత్ర అపూర్వ వెళ్ళారన్న విషయాన్ని ఇక గుర్తు చేసుకుని భూమి ఆవేశంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ని పీకి పక్కకు పడేస్తుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా, సాంగ్స్ వింటూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావేంటి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఏంటి మీ మమ్మీ నువ్వు కలిసి గగన్ గారింటికి వెళ్ళారట,
శారద ఆంటీతో పెళ్లి సంబంధం కూడా మాట్లాడారట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర, అవును మాట్లాడాము, నీకేంటి సంబంధం, నువ్వెలాగో బావని ప్రేమించట్లేదు కదా, ఆ రోజు బావ వస్తే అవమానించి పంపించేస్తావు కదా, మరి మేమేం చేసుకుంటే నీకెందుకని చెప్పి నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి, చూడు ఇకపై గగన్ గారి గురించి ఆలోచించడం మానేసే, లేదంటే చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ ఏంటి నాకే వార్నింగ్లు ఇస్తున్నావు, కొంప తీసి నీకు కానీ బావ మీద ప్రేమ మల్లుతుందా ఏంటి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం, నాన్నకు గగన్ గారంటే ఎంత కోపమో తెలుసు కదా, నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం గనక నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు, అందుకే నీ మంచి కోసమే చెప్తున్నానని భూమి అంటూ ఉంటుంది. గగన్ బావ కోసం ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, నాన్నకి ఈ విషయం తెలిసినా పర్వాలేదు, నేను అన్నిటికీ కూడా తెగించాను, నాన్న చేతుల్లో చావడానికైనా సిద్ధంగానే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ బావని మాత్రం వదిలే ప్రసక్తి లేదు, మా అమ్మ కూడా బావకి నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. బావని ప్రేమించాలన్న ఆలోచన గనక ఉంటే మానుకో, లేదంటే చంపేస్తాను అని చెప్పి నక్షత్ర తిరిగి భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, నక్షత్ర టాబ్లెట్స్ వేసుకుందో లేదో అడగడానికి వచ్చాను అంతే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును నాన్న అంతే, ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్నాను, భూమి కాఫీ తాగుతానో లేదో అడగడానికి వచ్చిందని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందమ్మా, నిజంగా మీ ఇద్దరు అక్క చెల్లెలైతే ఎంత బాగుంటుందో, ఎలాగో దత్తత కార్యక్రమం ఉంది కదా, ఆ దత్తత అయిపోతే మీ ఇద్దరు సొంత అక్క చెల్లెలు అయిపోయినట్టే, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలనేది నా కోరిక అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ, చూడు నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానో లేదో ఇదంతా నీకు అనవసరం, కానీ నువ్వు మాత్రం ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి భూమి తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరో పక్క ఉదయాన్నే శారద గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత సోఫాలో అలా కూర్చొని ఉంటుంది. ఇక దాంతో పూర్ణి, ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, ఏం లేదే గుడిలో భూమి కలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి భూమి కలిసిందా, తను కలిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోక నువ్వెందుకు మాట్లాడావమ్మా తనతో, మనకి అంత అవమానం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నీతో మాట్లాడాలనుకుందని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, ఇక అప్పుడు శారద, భూమి గగన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందట, గగన్ పిఏగా, అసలు గగన్ తనకి ఉద్యోగం ఎలా ఇచ్చాడో అర్థం కావడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటే, ఈ విషయం అన్నయ్యని డైరెక్ట్గా అడిగితే సరిపోతుంది కదమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ కిందికి వస్తూ ఉంటాడు. రే గగన్ టిఫిన్ వడ్డించమంటావా అని చెప్పి శారద అంటూ ఉంటే, వద్దమ్మా నేను ఆఫీస్లో తింటాను, అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి గగన్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అలా బయలుదేరి వెళ్తూ ఉండగా పూర్ణి అన్నయ్య అంటూ గగన్ని పిలుస్తుంది. అమ్మ నీతో ఏదో మాట్లాడాలట అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడాలనుకుంటున్నావా అమ్మ నాతో, దానికి పూర్ణి రికమెండేషన్ ఎందుకని చెప్పి అంటూ ఉంటాడు. మరేం లేదురా, ఈరోజు భూమిని గుడిలో కలిశాను, తను నీ దగ్గర పిఏగా జాయిన్ అయిందట కదా, మనల్ని అంతలా అవమానించిన అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు, ఒకవేళ ఈ విషయం శరత్చంద్ర గారికి తెలిస్తే మన రెండు కుటుంబాల మధ్య మళ్ళీ గొడవలు అయిపోతాయేమో అని చెప్పి నాకు భయంగా ఉందని చెప్పి శారద అంటూ ఉంటుంది. భయపడాల్సింది మనం కాదమ్మా, ఆ భూమి, మనకి శరత్చంద్రకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సమాధానం చెప్పాల్సింది ఆ భూమిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయినా ప్రపంచంలో ఇన్ని కంపెనీలు ఉండగా తనకి ఉద్యోగం చేయడానికి మరే కంపెనీ దొరకలేదా, నీ కంపెనీ తప్ప అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. దాంతో శారద, అవునరా, ఆ భూమి అడిగితే శరత్చంద్రకి అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, ఏదో ఒక ఆఫీసులో జాబ్ ఇస్తాడు కదా, మరి ఏరుకోరి నీ కంపెనీలోనే నీకు పిఏగా జాయిన్ అవ్వడం ఏంటి, కొంప తీసి నీ విషయంలో ఆ అమ్మాయి మనసుగానే మార్చుకుందేమో అని నాకు అనిపిస్తుందని చెప్పి శారద గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్, చచా అటువంటిదేం లేదమ్మా, ఆత్మాభిమానంతో ఉద్యోగం చేయాలనుకుంటున్నానంటూ నా ఆఫీస్కి వచ్చింది, నా ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞతతో నేను తనకి ఉద్యోగం ఇచ్చాను,
కానీ ఆ శరత్ చంద్ర ఒకవేళ తనని దత్తత తీసుకుంటే ఆ మరుక్షణమే నా ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీలు లేదని కూడా నేను తనకి చెప్పేశాను. దత్తత అయ్యేంత వరకు మాత్రమే తన కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ తర్వాత నుండి నా కంపెనీలో తనకి జాబ్ ఉండదని చెప్పి గగన్ శారదకు చెప్పి, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా, సరే నేను ఇక బయలుదేరి వెళ్తానని చెప్పి గగన్ కారులో వెళ్తూ ఉంటాడు. ఇక అలా కారులో వెళ్తున్నప్పుడు ధరణికి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి ఆనందంతో తలతిక్క ఫోన్ చేస్తున్నాడని చెప్పి హలో తలతిక్క అని చెప్పి ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో ధరణికి ఫోన్ చేసినప్పుడు భూమి ఎందుకు లిఫ్ట్ చేసిందని చెప్పి ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి భూమి ఫోన్ లిఫ్ట్ చేసిందేంటి అని చెప్పి, ఒకవేళ ధరణి భూమి ఇద్దరు ఒకటేనా, అందుకే నేను భూమికి చెప్పిన విషయాలన్నీ ధరణికి కూడా తెలుస్తున్నాయని చెప్పి గగన్ ఆలోచించడం మొదలు పెడతాడు. నేను నా ఫ్రెండ్ ధరణిని కలవడానికి వచ్చాను తలతిక్క గారు, అందుకే ఈ ఫోన్ని నేనే లిఫ్ట్ చేశాను అని చెప్పి భూమి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు, మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారని చెప్పి గగన్ అంటూ ఉంటే, షాపింగ్ చేయడానికి ఆఫీస్ దగ్గరలో ఉన్న మాల్కి వచ్చామని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి అయ్యో ఆయన వస్తున్నాను అంటున్నారు, ఇప్పుడు నేనేం చెప్పి కవర్ చేయాలి, ఆయన ఫోన్ చేశారన్న ఆనందంలో ధరణిలాగా మాట్లాడుతున్నానో భూమిలాగా మాట్లాడుతున్నానో చూసుకోకుండానే ఫోన్ లిఫ్ట్ చేశాను అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా భూమి అక్కడ ఉండగానే గగన్ అక్కడికి వస్తాడు. ఇక ఈరోజు ఎలాగైనా సరే ధరణి భూమి ఇద్దరు ఒకటేనా కాదా తేల్చుకోవాలని చెప్పి గగన్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ భూమి ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. అదేంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నీ ఫ్రెండ్ ధరణి ఎక్కడ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అది వెళ్ళిపోయిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే నువ్వు కార్ ఎక్కని చెప్పి గగన్ భూమిని కార్ ఎక్కించుకుంటాడు. ఇక భూమి గగన్ పక్కనే ఉండడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈయన నా మాటలు నమ్మేసి ఉంటారా, లేదంటే ఇంకా నా మీద అనుమానపడి ఉంటారా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సైడ్ దగ్గర గగన్ కార్ ఆపుతాడు. దిగు అని చెప్పి భూమిని కారు దిగమని అడుగుతాడు. ఆ తర్వాత గగన్ ధరణి భూమి ఒకటా కాదా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అని చెప్పి ధరణి నెంబర్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు భూమి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో ఇద్దరు ఒకటేనని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకు ధరణిలాగా భూమిలాగా నటిస్తూ నన్ను మళ్ళీ మళ్ళీ పిచ్చోని చేస్తున్నావని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అడుగుతుంది, నిన్నే చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా మనసులో మాటను నీతో చెప్పాను, నువ్వు దానికి అవునని సమాధానం చెప్పలేదు, కాదని సమాధానం చెప్పలేదు. ఆ రోజు నెక్లెస్ తీసుకొని మీ ఇంటికి వస్తున్నానని, ఒకవేళ నేనంటే ఇష్టం ఉంటే కట్టుబట్టలతో సహా శరత్చంద్ర ఇంటి నుండి వచ్చేమని కూడా చెప్పాను. ఆ రోజు కూడా నేను నిన్ను ప్రేమించడం లేదని ఒక్క మాట కూడా చెప్పలేదు. తీరా మా అమ్మని తీసుకొని మీ ఇంటికి వచ్చేసరికి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అవమానించి పంపించేశావు. తర్వాత నీ గురించి ఆలోచించడమే మానేసి నా పనిలో నేనున్నాను. ధరణిలాగా మళ్ళీ నాకు ఫోన్ చేశావు, ఫోన్లో ఐ లవ్ యూ చెప్పావు, నన్ను ప్రేమిస్తున్నానన్నావు, మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని చూశావు. భూమిగా దూరమైన నువ్వు ధరణిగా మళ్ళీ ఎందుకు నాకు దగ్గర అవ్వాలని చూసావు, ఎందుకు నాతో ఇలా ఆటలాడుతున్నావని చెప్పి గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు నా నుండి నీకు కావాల్సింది ఏంటని చెప్పి గగన్ అలా భూమిని ప్రశ్నిస్తూ ఉంటే భూమి ఏడుస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఈ మాటలైనా నమ్మొచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి నేను నిజమే చెప్తున్నానండి, మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించిన తర్వాత నా మనసు ఎంత చిత్రవదకు గురైందో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని వదులుకోలేక అటు నాన్నకి దూరం అవ్వలేక అనుక్షణం నేను ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. శరత్చంద్ర గారిని ఆ ఇంటిని వదిలి నేను ఎందుకు రాలేకపోతున్నానో ఈరోజు మీకు ఖచ్చితంగా చెప్పే తీరుతాను. అది మరి ఎవరిల్లు కాదు, నా పుట్టినిల్లు.
మా అమ్మ శోభచంద్ర అని చెప్పి అలా భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తూ ఉంటుంది. అపూర్వ చేసిన కుట్ర వల్ల మా అమ్మ ఆ రోజు ఫ్యాక్టరీలో కాలి బూడిదైపోయింది. అలా మా అమ్మ కాలి బూడిదయ్యే ముందు నాకు జన్మనిచ్చింది. ఆ విషయం మా నాన్నకి తెలీదు. నిరూపించుకోవడానికి నా దగ్గరున్న సాక్ష్యాలను కూడా ఆ అపూర్వ నాశనం చేసింది. అందుకే అప్పటి నుండి నేనే ఆయన కూతుర్నని నిరూపించుకోవడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నా అసలు తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చిన నాకు మీరు ఆశ్రయం కల్పించారు. జీవితం అంటే ఏంటో నేర్పించారు. నా ప్రాణాన్ని మానాన్ని కూడా కాపాడారు. ఆ రోజే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రాణం కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి అన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటుంది. మీకు ఇంకొక విషయం కూడా తెలుసా? చిన్నప్పుడు మీరు కాపాడిన పసి ప్రాణాన్ని, మీ సిరిమువ్వని కూడా నేనే అని చెప్పి భూమి గగన్కి అన్ని నిజాలు కూడా చెబుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అలా ప్రేమగా భూమిని హత్తుకుంటాడు. నాకు మిమ్మల్ని నాన్నను దూరం చేసుకోవాలని లేదండి, నాకు మీ ఇద్దరూ కావాలని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ భూమికి ఒక కండిషన్ పెడతాడు. లేదు భూమి, అలా కుదరదు. శరత్ చంద్ర కూతురువి నువ్వు అయినప్పటికీ నువ్వు అతని కూతురు అని తెలియక ముందు నుండే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ శరత్ చంద్ర కూడా నువ్వు ఆయన కూతురు అని తెలియకముందే నిన్ను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ నిజాన్ని అలాగే సమాధి అవ్వనివ్వు. నువ్వు అతని కూతురుగా బతకాలనుకుంటే నన్ను మర్చిపో. ఒకవేళ నేను కావాలనుకుంటే ఆ దత్తతను కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అలా గగన్ భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చూడు భూమి, ఒకవేళ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే దత్తత రోజే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో ఇక భూమి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నీకు ఇంకా ఆలోచించుకోవడానికి 24 గంటల సమయం మాత్రమే ఉంది. నేను కావాలో నీ తండ్రి శరత్ చంద్ర కావాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.